నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మొదటి స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రెండో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇదేం లిస్ట్ అని అనుకుంటున్నారా? ఆగండి, అది సైమా అవార్డ్స్ ఉత్తమ నటుడి అవార్డులు పొందిన వారి జాబితా. ఇప్పటి వరకు అత్యధిక సార్లు మహేష్ బాబు గెలుచుకున్న విషయం మీకు తెలుసా? సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డ్స్ 2025 ఇప్పుడు ఘనంగా దుబాయ్లో జరుగుతోంది. ఇప్పటికే తొలి రోజు 2024కు గాను తెలుగు సినిమాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటుల అవార్డులను ప్రదానం చేశారు. అయితే టాలీవుడ్ లో ఉత్తమ నటుడిగా పుష్ప 2కి గాను స్టార్ హీరో అల్లు అర్జున్ నిలిచారు. 2024లో రిలీజ్ అయిన పుష్ప 2 చరిత్ర తిరగరాసింది. బన్నీకి ఎనలేని క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు సైమా అవార్డు కూడా దక్కేలా చేసింది. అయితే ఇప్పటికే 2 సార్లు సైమా బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈ ఏడాది ముచ్చటగా 3వసారి అందుకోనున్నారు. అత్యధిక అవార్డులు దక్కించుకున్న రెండో తెలుగు హీరోగా నిలిచారు. అలా వైకుంఠపురంలో పుష్ప 1, పుష్ప 2 ఇలా 3 సినిమాలకు అవార్డులు దక్కించుకున్నారు. అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు 4 సార్లు అవార్డులు అందుకున్నారు. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, శ్రీమంతుడు, మహర్షి చిత్రాలకు సూపర్ స్టార్ తెలుగులో అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకున్నారు. అయితే 2012లో తొలిసారి సైమా అవార్డుల కార్యక్రమం జరిగింది. 2011లో రిలీజ్ అయిన సినిమాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. అప్పుడు తొలి ఉత్తమ నటుడు అవార్డు కూడా మహేష్ అందుకోవడం విశేషం. మరి 2011 నుంచి 2024 వరకు ఎవరు ఏ సినిమాకి అవార్డు అందుకున్నారంటే ఇప్పుడు చూద్దాం. 2011లో మహేష్ బాబు దూకుడు సినిమాకి, 2012లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకి, 2013లో మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి, 2014లో బాలకృష్ణ లెజెండ్ సినిమాకి, 2015లో మహేష్ బాబు శ్రీమంతుడు, 2016 ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, 2017 ప్రభాస్ బాహుబలి 2, 2018 రామ్ చరణ్ రంగస్థలం, 2019 మహేష్ బాబు మహర్షి, 2020 అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో, 2021 అల్లు అర్జున్ పుష్ప 1, 2022 ఎన్టీఆర్ RRR మూవీ, 2023 నాని దసరా, 2024 అల్లు అర్జున్ పుష్ప 2. మరి 2025కి గాను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. ఈ సంవత్సరం ఏ హీరోకి అవార్డు వస్తుందో కమెంట్ చేయండి.